ఇవాళ సంవత్సరం 9 మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మళ్ళీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఏనాడు సానుభూతి లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే ఇవాళ దానికి ఒకటే సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో విని ఆచరించాడో అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? 9 మంది. 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట దాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు డిఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నారు? తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానాడు పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనలోళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తాం ఏలుబడిలో. ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు, అది ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం, మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్షణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తుంది. అమ్మ మీరు పెద్ద గొప్పళ్ళు పోటుగాళ్ళలాగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలు లక్షణ అని చస్తంటే ఇవాళ మీ యువకులలో తిరిగావు.
ఏదన్నా ఇవ్వగలంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు. కాబట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే 2 సంవత్సరాలు 27 నుంచి 2 సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి, ఈ పాపాత్మలు, ఈ రాక్షసులు, ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో, బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం, వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి.